నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గ అభివృద్ధికి అనేక సేవలు చేశారని, అదే బాటలో మనమంతా నడవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అన్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లావు కృష్ణదేవరాయలు గారికి వడ్డీల సంఘం తరపున స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము గారికి స్వాగతం సుస్వాగతం. గారి 5వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ చదలవాడ అరవింద్ బాబు గారికి పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా ఏర్పాటు చేశారు. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు బతుకున్నప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ చేశారు, రెవెన్యూ మినిస్టర్ చేశారు, హెల్త్ మినిస్టర్ చేశారు. ఆయన ఏ పదవి తీసుకొచ్చినా ఆ పదవికి అన్నీ తీసుకొచ్చారు. అభివృద్ధి ముఖ్యంగా ఆయన పనిచేశారు. మరి ఆయన సత్రిపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపుగా 60,000 ఇళ్ళకి 2 నియోజకవర్గాల్లో బాత్రూమ్స్ కట్టించడం అది చెప్పుకోదగ్గ విషయం. అదే రకంగా 2005లో రోసయ్య గారు నేను కోటపుకొండ వచ్చినప్పుడు అసలు కోడెల శివప్రసాద్ గారు ఈ డబ్బులు ఎట్లా తీసుకొచ్చారు, ఏ దేవాలయం తీసుకొచ్చారు, ఎట్లా వసూలు చేశాడు అనేది ఆయనకే సరిపోయింది. ఆయన తెలివితేటలకి మనం జీవితంలో చెప్పుకోవచ్చు అని ఆయన చెప్తూ ఉన్నారు. మరి అదే రకంగా కోడెల శివప్రసాద్ గారు రవీంద్ర ప్రసాద్ స్పెల్ స్పీకర్గా అయిన తర్వాత కూడా ఆయన నర్సరావుపేటలో అందరికీ తెలుసు షాదీఖానా, టౌన్ హాలు, అదే రకంగా కోడెల స్టేడియము ఎన్నో డెవలప్ చేశారు. 175 మంది ఎమ్మెల్యేల్లో ఈయన చేసినట్టు అభివృద్ధి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేదు. అది ఆయన ఒక్కడికే దానికి అధికారం దక్కింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహానాయకుడైనటువంటి శ్రీ కోడెల శివప్రసాద్ గారి పంచమ వర్ధంతిని నర్సరావుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో నర్సరావుపేట ప్రజల హృదయాల్లో 2 విషయాలు ముఖ్యంగా మదిలో మెదులుతాయండి. ఒకటి, కోటప్పకొండ మీద ఉన్నటువంటి కోటేశ్వరం అయితే ఆ కొండ కింద ఉన్నటువంటి కోటలో ఉన్న కోడెల గారిని ప్రజలు అంతే హృదయాల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే వైద్యుడిగా ఆయన డాక్టర్గా వైద్య వృత్తిని చేపట్టి ఎంతోమంది పేద ప్రజలకి ఉచితంగా వారు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించి 1983లో రా తెలుగుదేశం పిలుస్తోంది రా అన్నగారి పిలుపునందుకొని వారు మరింత విస్తృతంగా ప్రజాసేవ చేయటం కోసం రాజకీయాల్లోకి వచ్చి మన నర్సరావుపేట నుండి 5 సార్లు శాసనసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి ఘనత పల్నాటి పులిగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నాయకుడు మన కోడెల శివప్రసాదరావు గారు. మన ప్రీతమ నాయకులు మరి నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి గారు కీర్తిశేషులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 5వ వర్ధంతి మన పట్టణ పార్టీ ఆఫీసులో మన నర్సరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇవాళ నర్సరావుపేట పట్టణంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ కోడెల గారి 5వ వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కారణ జన్మలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా కారణ జన్మలు డాక్టర్ కోడెల గారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరే. ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఏదైతే నర్సరావుపేట పట్టణాన్ని, నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి తొలి సభాపతిగా చేసిన డాక్టర్ కోడెల గారిని ఎవరు మర్చిపోలేరు. ఏదో విగ్రహాలు పెట్టడం వల్లనో వీటి వల్ల మనం ఆయన గుర్తుపెట్టుకోవడం కాదు. ఆయన ఎప్పుడు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉన్నారు. అదేవిధంగా నేను ఒకటే మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను, డాక్టర్ కోడెల గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారితో పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఏదైనా ఒక గట్టి పని చేసి
డాక్టర్ కోడెల గారి విగ్రహం కానీ అదేవిధంగా స్మృతివనాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో తప్పనిసరిగా దాన్ని విజయవంతం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ